గ్యాస్ సిలిండర్లపై తాజా వార్త. ప్రభుత్వం ఈ కేవైసీని తప్పనిసరి చేసింది. సమస్యలను నివారించడానికి వెంటనే మీ వివరాలను ధృవీకరించండి. Look, it says verification successful. Oh, good. I am glad that is done. ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన అలర్ట్ జారీ చేసింది. ప్రతి గృహ గ్యాస్ వినియోగదారు తప్పనిసరిగా ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మార్చి 10న విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరా వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేవైసీ పూర్తి చేస్తే గ్యాస్ సబ్సిడీ వివరాలు మరియు సరఫరా సమాచారం సరిగ్గా నమోదవుతాయని ప్రభుత్వం చెబుతోంది. దేశంలో గృహ గ్యాస్ సరఫరా అందించే ముఖ్యమైన సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇండేన్, భారత్ పెట్రోలియం, భారత్ గ్యాస్, హిందుస్థాన్ పెట్రోలియం, హెచ్పి గ్యాస్. ఈ సంస్థల వినియోగదారులు తమ మొబైల్ ఫోన్లో సంబంధిత అప్లికేషన్ను డౌన్లోడ్ చేసి ఇంట్లో నుంచే ఈ కేవైసీ పూర్తి చేయవచ్చు. మొదట గ్యాస్ కంపెనీ అధికారిక యాప్ను మొబైల్లో ఇన్స్టాల్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ ఆధారిత ఫేస్ వెరిఫికేషన్ సేవను ఉపయోగించి తమ ముఖాన్ని స్కాన్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఈ కేవైసీ ధృవీకరణ పూర్తి అయినట్లు రికార్డులో నమోదవుతుంది. ఇక మరోవైపు ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ కూడా ఉద్రిక్తంగా మారింది. ప్రత్యేకంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ప్రాంతం గుండా జరిగే సముద్ర రవాణా తగ్గినట్లు అంతర్జాతీయ నివేదికలు సూచిస్తున్నాయి. ఈ మార్గం ద్వారానే ప్రపంచ చమురు రవాణాలో సుమారు 5వ వంతు సరుకు తరలింపులు జరుగుతాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దేశంలో గ్యాస్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 31.3 మిలియన్ టన్నుల గ్యాస్ వినియోగం జరుగుతోంది. అందులో దాదాపు 87% గ్యాస్ గృహ వినియోగానికి వెళుతోంది. అందుకే గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. ఇలాంటి ముఖ్యమైన వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.